गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। నేటి సమాజంలో ఉన్నటువంటి అనేక పరిస్థితుల్ని మనసులో ఉంచుకుని కొన్ని విషయాలు మనము సుస్పష్టముగా అర్థము చేసుకుంటే రాబోయే రోజులలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు మన ద్వారా జరగవచ్చును. అంచేత ఇప్పుడు చెప్తున్నటువంటి మాటలను మీ మనస్సులో ముద్రించుకోండి. ఎంగ్రేవ్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్స్. మీ బ్రెయిన్స్లో చెక్కుకోండి నేను చెప్తున్నటువంటి మాటలను. ఏమిటి నేను చెప్పబోతున్నటువంటి మాటలు అంటే, ఏ అవతారము కోసము మానవ జాతి ఎదురు చూచుచున్నదో కల్కి అవతార ప్రాకట్యము. ఆ కల్కి అవతార ప్రాకట్యము జరిగిపోయింది. బుద్ధుడు తిరిగి మళ్ళా మైత్రేయునిగా పుడతానని, క్రైస్ట్ మళ్ళీ రిసరెక్ట్ అవుతాడని, మళ్ళీ తిరిగి వస్తాడని, ద రీఅపియరెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఇది బుద్ధుడు యొక్క పునరాగమనము, లేకపోతే క్రైస్ట్ యొక్క పునరాగమనము గురించి మనం వినినటువంటి మాటలు. ఇది కాకుండా అసలు జగద్గురువు స్వయముగా ఒక ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది ఆ రీఅపియరెన్స్ గురించి చెప్తున్నది. మళ్ళీ మళ్ళీ నేను వస్తాను, ఒకసారి కాదు అనేక సార్లు. ఇది మీరు ముద్రించుకోవాల్సినటువంటి విషయం. అదేదో ఒక అద్భుతము, క్రైస్టే మళ్ళీ పుడతాడు, బుద్ధుడే మళ్ళీ పుడతాడు కాదు, జగద్గురువే మళ్ళీ మళ్ళీ అనేక రూపాల్లో పుడతాడు. అది మీకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం. ఇక్కడ క్రైస్ట్ కాదు మళ్ళీ పుట్టడం, బుద్ధుడు కాదు మళ్ళీ పుట్టడం, కృష్ణుడు కాదు మళ్ళీ పుట్టడం. జగద్గురు చేతనత్వము ఎప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎక్కడ ఏ ఏ అవసరం ఉంటుందో దాని కొరకు పుడతాడు. పాక్షికంగా పుట్టచ్చు, పరిపూర్ణంగా పుట్టచ్చు. ఆవేశ అవతారాలు అంటాం. ఆవేశ అవతారాలు అంటే ఏంటి? వాడిలో ఏం లేదు, ఒకానొక పరిస్థితులలో వాడికి వీరావేశం వచ్చేసి మనుషులు చాలా అద్భుతంగా బిహేవ్ చేస్తూ ఉంటారు యుద్ధాల్లో. వాటిలో మామూలుగా అయితే వాడికి అంత గొప్పతనం ఉండదు. అలాగే పరిస్థితుల దృష్ట్యా అవసరమైనప్పుడు జగద్గురువు యొక్క ఆవేశ అవతారాలు కూడా ఉంటాయి. తాత్కాలికంగా ఉంటాయి. ఆ ఆవేశం దిగిపోగానే మనం మామూలు మనిషి అయిపోతూ ఉంటాం. ఇది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంచేత క్రైస్ట్ పుట్టినా బుద్ధుడు పుట్టినా పుట్టేదేంటి? గురు చేతనత్వము. మళ్ళీ మళ్ళీ గురు చేతనత్వము ఆకాశంలోంచి అవతరించి మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అవతరణ. అవతరణ అంటే ఏంటి? పైనుంచి కిందకి దిగడం. ఆకాశతత్వములో సర్వవ్యాపి అయినటువంటి ఆ జగద్గురువు ఎప్పుడూ ఉంటాడు. 24 గంటలు, 365 రోజులు, గంటకు 60 నిమిషాలు, ప్రతి సెకండు గురువు ఎప్పుడూ ఆ అనంత సూక్ష్మ లోకాలలో జీవించే ఉంటాడు. అతని యొక్క భౌతిక ప్రాదుర్భావము పరిస్థితులు బట్టి జరుగుతూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దానిని గురు సత్తా అని మనం పేరు పెట్టుకున్నాం. వరల్డ్ టీచర్ అని ఇంకోటి పేరు పెడతాడు, మైత్రేయుడు అని ఇంకోటి పేరు పెడతారు. పేర్ల గురించి దెబ్బలాట ముందు మానటం నేర్చుకోవాలి. పేర్లు కాదు, అవగాహన. ఒకే ఘాట్కి 4 వైపులా మెట్లున్నాయి, నీళ్లు కావాలి. ఏ వైపు నుంచి మీరు మెట్లు దిగినా మీకు లభించేది ఒకే నీరు. తూర్పు ఘాట్ నుంచి వచ్చాం మేము, ఇండియన్స్ని. వెస్టర్న్ ఘాట్ నుంచి వచ్చాం మేము, క్రిస్టియన్స్ని. ఇంకో ఘాట్ నుంచి మేము దిగాము జలాశయంలోకి, ముస్లిమ్స్ని. ఇంకో ఘాట్లోంచి దిగాం మేము, బౌద్ధులము. పేర్లు భిన్నం. ఏ దిశ నుంచి వచ్చారో ముఖ్యం కాదు, ఏ గమ్యానికి వెళ్ళారో ముఖ్యము. ఆ గమ్యము నిర్ణయించేది ఎవరు? గురుసత్తా. కానీ ఆ గురుసత్తా మనకి తను కావలసిన రీతిలో ఉపయోగపడాలి అంటే, మన దృష్టితో పోల్చుకుంటే గురుసత్తాని మనం ఉపయోగించుకోం. అసలు జరిగేది ఏంటంటే గురుసత్తాకి మనం ఉపయోగపడదు. కానీ మన దృష్టితో చూసినప్పుడు గురుసత్తాకి మనం ఉపయోగపడాలి అంటే కొన్ని బాహ్య పరిస్థితులు, శరీరగత పరిస్థితులు మనం అవగాహన చేసుకోవాలి. ఇది అవగాహన చేసుకుని దానికి తగినట్టు జీవించేటటువంటి విధానమే కల్కి అవతార చిత్రీకరణ, పిక్చరైజేషన్ ఆఫ్ ది కల్కి అవతార. కల్కి అవతార చిత్రీకరణ కనుక మనము స్పష్టంగా అర్థం చేసుకుంటే ఏం కనిపిస్తుంది మనకి? మేఘాలలో ఆకాశంలోంచి ఒక తెల్లని గుర్రము మీద కత్తి పట్టుకున్నటువంటి ఒక వీరుడు కనిపిస్తాడు. అదేగా కనిపించేది మన కల్కి అవతారం. మానవ శరీరధారే, 10 తళ్ళు 15 తళ్ళు అవి ఏం లేవు, రాముడికి లేవు, కృష్ణుడికి లేవు. దీనిని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే కల్కి అవతార ప్రకటీకరణ జరిగిపోవటమే కాకుండా అది తన పని మొదలెట్టేసింది అని కూడా మీకు అర్థమైపోతుంది. కానీ అవతరణ జరిగిపోయింది, మనకు ఎందుకు కనిపించలేదు, కొంచెం అది కూడా అర్థం చేసుకుంటే కొన్ని సమస్యలు భవిష్యత్తులో మనకు ఉత్పన్నము కావు. రావణ వధ జరగటానికి కొన్ని వందల సంవత్సరాల ముందే రాముడి జననము జరిగిపోయింది. ఆ కాలంలో రాముడు పరిపాలించిందే వేల వేల సంవత్సరాలు. ఆయన చనిపోవటం మర్చిపోయాడు, మళ్ళీ యముడు వచ్చి గుర్తు చేస్తాడు. రావణాసురుడు వేల వేల సంవత్సరాలు తపస్సు చేసి వరాలు పొందాడు. అంచేత రామరావణ యుద్ధం జరిగేటప్పటికి గ్యారంటీగా రాముడికి వేల సంవత్సరాలనే వయసు ఉంటుంది అని ఒక ఊహ. అంటే రాముడు పుట్టాక కొన్ని వేల సంవత్సరాల తర్వాత యుద్ధం జరిగింది, రామరావణ యుద్ధం. కృష్ణుడు పుట్టిన 120 సంవత్సరాల తర్వాత మహాభారత యుద్ధం జరిగింది. అది ఎలా చెప్పగలం అంటే ఖచ్చితంగా లెక్కలు చెప్తున్నారు. మహాభారత యుద్ధం జరిగినప్పుడు కృష్ణుడి వయసు 120 సంవత్సరాలు, అర్జునుడి వయసు 84 సంవత్సరాలు అని చాలా ఖచ్చితంగా పెద్దలు చెప్తున్నారు. అంటే కృష్ణావతారము మహాభారత యుద్ధము అంటే ఏంటి? అవతార ప్రాకట్యం యొక్క చరమోచ్చ స్థితి కంటే 120 సంవత్సరాల ముందే జరిగిపోయింది. అంతే కదా? రాముడు అంతే, పరశురాముడు అంతే, బుద్ధుడు అంతే. వీళ్ళందరూ అవతారమూర్తులను కదా. ఈనాడు మహాత్ముల గురించి మనం చూసుకున్నా, ముందు ఆ మహాత్ములందరినీ పిచ్చివాళ్ళు అన్నాం మనం. పగలా ఠాకూర్, రామకృష్ణ పరమహంస ముద్దు పేరు. చిన్నప్పుడు ముద్దు పేరు అంటే కాదు, అది నిజంగా వెళ్ళాడు అనుకున్నారు. వెర్రి వెంకయ్య స్వామి, ఇప్పుడు శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి సమారాధన వారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అవతారము కొరకు వేచి ఉండటం కాదు, జరిగిపోయిన అవతారాన్ని గుర్తించగలిగితే మీరు అవతారాన్ని ఉపయోగించుకోగలరు. భౌతిక జగత్తులో
భౌతిక శరీరధారి అయినటువంటి అవతారాన్ని గుర్తించగలిగితే కదా మీరు ఆయనతో కలిసి దెబ్బలాడేది. కండిషన్ అది. అంచేత కల్కి అవతారం కోసం వేచి ఉండటం కాదు, కల్కి అవతారం జరిగిపోయిందేమో, జరిగిపోతే దాన్ని గుర్తించగలమా? ఇది కొత్త విధానం కాదు, ఇది పాత విధానమే. కృష్ణుడు పుట్టాడు, చంపేయి, ఆ వయసులో ఉన్నటువంటి బాలురందరినీ కూడా చంపేయి. ఇప్పుడు మనం అదే పని చేస్తున్నామేమో, కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. చంపేయటం శరీరంగా చంపకలే. పుట్టిన పిల్లలు వాళ్ళు ఎదగవలసిన దారిలో ఎదగనివ్వకుండా వాళ్ళకి పనికిరాని చదువులు చదివిస్తూ దానికి వేలకు వేలు పోసి శిక్షణ ఇప్పించటం అనేది పరమ దౌర్భాగ్యము. వాళ్ళని చంపటమే అని గుర్తించగలగాలి ముందు మనం. శారీరకంగా మీరు చంపేయక్కర్లే, వాళ్ళు పనికి రాకుండా తయారు చేస్తున్నారు. మరి పనికొచ్చే విద్య ఏమిటి, అది ఇంకా మనకి తెలియదు. అది అవతారమూర్తి చెప్పాలి. అవతారమూర్తిని కనుక మనం గుర్తిస్తే, ఆయన చెప్పినటువంటి విషయాలు మనకు అర్థమవుతే, దానికి తగిన ఆచరణ మనం చేయగలిగితే, దానికి ఉదాహరణలు కావాల్సినవి ఉన్నాయి. జగద్గురువు యొక్క అవతారం ఎప్పుడెప్పుడు వచ్చినా ఆ జగద్గురువు చెప్పేటటువంటి విధానాలలో కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి. ఉదాహరణకి మహానుభావుల్ని పోల్చి కనుక మనం చూస్తూ ఉంటే కృష్ణుడి యొక్క జన్మములో చాలా సామ్యం కనిపిస్తుంది. కృష్ణుడు జైల్లో పుట్టాడు, క్రైస్ట్ కదా ఎవరూ లేని చోట ఓవర్ క్రౌడెడ్ అయిపోయి క్రైస్ట్ జననానికి సంఘటన ఏంటి అంటే పేరు నమోదు చేసుకోవటానికి వెళ్తున్నారు వాళ్ళు, ఎలక్షన్ దాంట్లో లాగా. అప్పుడు అది ఆ రూల్స్ ఉండేవి. గర్భవతి ఈవిడ, కానీ ఆ టైంకి నమోదు చేసుకోవాల్సిందే కనుక ఎవరు ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి నమోదు చేసుకోవాలి. వెళ్తున్నారు, అందరూ నమోదు చేసుకోవడానికి వస్తారు కదా, రష్గా ఉంది. ఏ ధర్మశాలలో అయినా ఉందామంటే ధర్మశాలలన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. అంచేత ఎక్కడ ఉన్నారు, గొర్రెల పాకలో. క్రైస్ట్ అంతే. మన కృష్ణుడు ఎలాగైతే జైల్లో పుట్టాడో, ఎవరికి అక్కర్లేనటువంటి స్థలం కదా, జైల్లో ఉండటానికి ఎవడు ఇష్టపడ్డాడు, అక్కడ పుట్టాడు. ఇద్దరు పుట్టగానే జరిగింది ఏంటి, చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని చంపేయండి. క్రైస్తు కోసము చంపబడ్డారు పిల్లలు, కృష్ణుడి కోసము రాజాజ్ఞ ద్వారా చంపబడ్డాడు. రాజా ఆజ్ఞ అంటే ఏమిటి, విద్యా విధానం. ఉదాహరణ అదే అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇవన్నీ సింబాలిక్గా చెప్పబడతాయి కథలు. సింబాలిక్గా ఎందుకు చెప్పబడతాయంటే అలా చెప్తేనే ఆ కథలు గుర్తుంటాయి మనకి. మామూలుగా కరెక్ట్ అయిన విద్య అభ్యసింపబడలేదు అని మనం చెప్పాం అనుకోండి, కథల్లో గుర్తుండదు. కానీ ఇంత పరమ కిరాతకంగా ఏ సంఘటన చెప్తే గుర్తుంటుంది. తర్వాత ఏమైంది, పుట్టిన దగ్గర నుంచి జగద్గురుకి కష్టాలే. ఆ కష్టాలలో సామరస్యం మనం వెతుక్కోవాలి. ఒకటెవరు, శకటాసురుడు. శకటాసురుడు అంటే ఏంటి, వీల్స్ అంటే ఏంటి, సమాజం ఏ దారం బట్టి వెళ్తుందో ఆ దారం బట్టే వెళ్ళాలి అనేటటువంటి భ్రమ మనలో పోతే కానీ మీరు అవతారాన్ని గుర్తించలేరు. అందుకని నేను ఫార్ములా చెప్తూ ఉండేది, చిన్నప్పటి నుంచి నేను అదే ఫార్ములా చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తాను. అందరూ అనుకునేది కరెక్ట్ కాదు. ఫస్ట్ టెస్ట్ అందరూ అది మంచి అనుకుంటే గ్యారంటీగా తప్పు, గ్యారంటీగా తప్పది. ఇంకేంటే అందరూ మంచి అనుకుని చేయగలిగినప్పుడు అవతారం అక్కర్లే. అవతారం ఎప్పుడు వస్తారు, ధర్మగ్లాని జరిగినప్పుడు వస్తుంది. అంటే ఏంటి, ఏది ధర్మము ఏది అధర్మము మనకి తెలియనప్పుడు అది తెలియజేయడానికి వస్తుంది. అంచేత ఏది ధర్మమో నీకు తెలిసిపోతే అసలు అవతారమే అక్కర్లేదు. ఏది ఉచితమో నీకు తెలిసిపోతే అవతారమే అక్కర్లేదు. అంచేత మొట్టమొదట మనం అందరము గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఏమి చెయ్యవలెనో అది మాకు తెలియటలేదు. శిష్యస్థేహం బ్రూహిమాన్, నేను నీ శిష్యుణ్ణి, నాకు మంచిదేదో నువ్వు చెప్పు. అర్జునుడు అడిగాడు శ్రీకృష్ణుణ్ణి. అది కూడా ఇప్పుడు 84 ఏళ్ళు వయసు వచ్చాక జగద్గురువుతో కలిసి జీవిస్తున్నటువంటి, శివుణ్ణి ఓడించినటువంటి, పాశుపతాస్త్రాన్ని సంపాదించినటువంటి మహావీరుడికి అర్థం కాలేదు ఏది ఉచితమో ఏదో అనుచితమో. మనకి తెలిసిపోయి మనం క్రిటిసైజ్ చేయటం మొదలెట్టాం అనుకోండి, ఏది ఉచితమో ఏదో అనుచితమో. అంటే ఏం చేస్తున్నాం, రెండు తప్పులు చేస్తున్నాం. ఒకటి గ్యారంటీగా మనకి తెలియదు ఏది ఉచితమో అనుచితమో,
ఈ క్రిటిసిజం వల్ల ఏం చేస్తున్నారు వాతావరణాన్ని? చాలా జాగ్రత్తగా ఈ చెప్తున్నటువంటి మాటలు విని అర్థం చేసుకోండి. చెప్తున్నటువంటి విషయం ఎక్కడే తీసుకెళ్తున్నాను నేను. కల్కి అవతారముతో కలిసి పనిచేసేటటువంటి భాగ్యము మీరు దీనివల్ల పొందవచ్చు. కలిసి పనిచేసే భాగ్యము. కృష్ణుడితో గోప బాలకులు ఎలా పనిచేశారో, రాముడితో వానరులు ఎలా పనిచేశారో, అలాగే మీరు కల్కి అవతారముతో కలిసి పనిచేయగలరు. కానీ అవతారాన్ని గుర్తించాలి. రామకృష్ణ పరమహంసకి అనేక మంది కన్ఫర్మ్ చేశాడు ఆయన అవతారం అని. కానీ ఈ కాలంలో ఎంతమంది నమ్ముతున్నారు ఆయన అవతారం అని? పండితులు చెప్పిన తమాషాది, మీకు నచ్చకపోతే పండితులు చెప్పినా వినరు మీరు. మన తెలివితేటలు అలా ఉంటాయి. ఒకసారి ఆయన మహాపురుషుడు అని మహామహా పండితులు ఆయన ముందు నమస్కరించారు కదా. నమస్కరిస్తే ఏమవ్వాలి? భారతీయులందరూ రామకృష్ణ మిషన్ వర్కర్స్ అవ్వాలి. అవునా కాదా? అయ్యారా? అవ్వలేదంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏం చెప్తున్నాను నేను. అనేక భ్రమలు మీరు తొలగించుకోవటమే కాకుండా తొలగిపోయినటువంటి భ్రమ అంటే భ్రమ లేదు ఇంకా మీకు, మీ ఆచరణలో కనిపించాలి. మీ ఆచరణలో కనిపించలేదు అంటే అర్థం ఏంటంటే మీకు భ్రమ పోలేదని. ఇంకా దానికి మీరేం చేయక్కర్లే. ఆ భ్రమ ఇవాళ పోవాలి. మీకు అవతారాన్ని గుర్తించగలగాలి. గుర్తించిన తర్వాత దానికి అనుగుణ్యంగా మీరు జీవించగలగాలి. అవతారంలో ఉన్నటువంటి తమాషా ఏంటంటే, గవర్నమెంటే ఏదైనా ఒక చిన్న సవరణ తీసుకురాదలుచుకుంటే ఏం చేస్తుంది? ముందు అసలు దాని మీద డిస్కషన్స్ పెడుతుంది. తర్వాత మిగతావంతా కూడా అలాగే గ్లాని జరిగింది, ఇంకా ఈ ఫలానా ఆమె కడుపులో అవతారము పుట్టబోతున్నాడు అని ముందే చెప్తారు. ఎవరికి? అవతారం వల్ల ప్రాణహాని సంభవించే వాళ్ళకి ముందు చెప్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఇది అర్థం చేసుకుంటే అవతారాన్ని మీరు చాలా ఈజీగా గుర్తించేయగలరు. ముందు ఎవరికి తెలుస్తుంది అవతారం వస్తుందని? అవతారం వల్ల చచ్చిపోయేవాడికి తెలుస్తుంది కాదా? ఆలోచించండి. రాముడు పుడతాడు, ఇదంతా ఎవడికి తెలిసింది ముందు? మామూలు వాళ్ళకి ఎవడొస్తే ఏమైంది? అంచేత అవతారము నీ కోసం నా కోసం జరగదు, ఒక వ్యక్తి కోసం అవతారం జరగదు. అంచేత అవతారం జరిగితే అవతారం వల్ల మ్యాక్సిమం ఎవడు నష్టపోతాడో వాడికి ముందు అర్థం అవుతుంది అవతారం పుట్టిందని. కానీ అది అవతారం అనుకోడు వాడు. అవతారం అనుకుంటే అసలు లొంగిపోతాడు వాడు. రావణాసురుడు భక్తుడే, నిజంగా రాముడు దేవుడే అని అతను నమ్మి ఉంటే సరెండర్ అయిపోయాడు. అంత అహంకారం ఏం కాదు. శివుడు వచ్చి ఉంటే సరెండర్ అయిపోయాడుగా. మహాశివభక్తుడే, ప్రాణం ఇచ్చేసాడు కదా. రాముడికి సరెండర్ కాలేకపోవటానికి కారణం ఏంటి అంటే అర్థం కాలేదు అతని అవతారం అని. నేనే మహా గొప్పవాడిని, వీడు మామూలు నరుడులో అసలు వాడిని చంపగలిగేవాడు పుట్టాడని కదా. అసలు ఇట్ ఏంట్ కేర్ ఇట్. మీరు ఆ భావం అర్థం చేసుకో. అదే తప్పు మనం కూడా చేస్తున్నాం. అసలు మనం ఆ స్థాయిలో లేం కూడా. రావణాసురుడు గుర్తించగలిగే స్థాయిలో ఉన్నాడు. వాడి లెవెల్ వేరు కదా, తపశ్శక్తే వేరు. అంచేత ఈ కల్కి అవతారము వస్తే మొట్టమొదటి దెబ్బతినేవాళ్ళు ఎవరో వాళ్ళని మనం గుర్తించగలిగితే, వాళ్ళు ఎవరిని చూసి భయపడుతున్నారో మీకు అర్థమవుతే అదే అవతారం అయి ఉంటుంది. కొంచెం తెలివితేటలు పెరిగాయి కదా అప్పటికి ఇప్పటికీ. సమాజంలో లాజిక్, రేషనల్ అవగాహన. ఎక్కడా ప్రమాదం మనుష్యులకి స్వంతంగా మనిషి ఆలోచించగలిగితే వాడు ఖచ్చితంగా రాజుకి హాని కలిగజేస్తాడు. ఈ కాలం అంతే కదా. ముఠా రాజకీయాలే తప్ప వ్యక్తిగతంగా గొప్పవాడు రాజు అవటం లేదు. ఇది వరకు రాజు అవుతే వాడికి బలమైనా ఉండాలి, లేకపోతే ఇతరత్ర ఏదైనా ప్లస్ పాయింట్స్ ఉండాలి వాడికి. వ్యక్తిగతంగా మహావీరుడై ఉండాలి వాడు కదా. ఇప్పుడేంటి? ముఠా ఉంటే చాలు, నీ వెనకాల నువ్వు ఎవడవో మాకు అనవసరం. ముఠా ఉంటే నువ్వు తప్పు చేస్తున్నా నిన్ను వదిలేస్తాం. అలాంటి వాళ్ళకి ప్రమాదం ఎక్కడి నుంచి వస్తుంది? సవ్యంగా ఆలోచించగలిగేవాడు ఎవడైనా ఉంటే. అంచేత అవతారం ఎవడై ఉంటాడు? సవ్యంగా ఆలోచించటం నేర్పగలిగేటటువంటి ఏ వ్యక్తి ఉన్నా కూడా
వాడు ఈ కాలపు అధికారులకి ప్రమాదము. అంచేత సవ్యముగా ఆలోచించటము అనేటటువంటి నేర్పగలిగేటటువంటి వ్యక్తి ఎవరిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, వాడు అవతారమూర్తి అయినా అయి ఉండాలి, లేకపోతే ఏమై ఉండాలి, అవతారమూర్తి యొక్క పనికి సహాయకారి అయినా అయి ఉండాలి. ఇది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఎలా గుర్తిస్తాం మనం అవతారాన్ని? రెండోది ఏమై ఉండాలి అవతారమూర్తికి? తనకి హాని కలగజేసేటటువంటి వాళ్ళకి మ్యాక్సిమం రక్షణ కలిగిస్తాడు. ముందే కంసుడిని చంపేలే, ముందే రావణాసుడిని చంపలే. ఎవరిని చంపారు? ముందు వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళని ఫినిష్ చేస్తారు. అవతారం యొక్క ప్రక్రియ మీరు చూసుకోండి. ఇలా గుర్తించాలి మీరు అవతారాన్ని. అలా ఇది మనసులో పెట్టుకుంటే స్కేల్ పెట్టడమే. ఆ స్కేల్కి ఎవడు దానికి కరెక్ట్గా ఉంటే వాడు అవతారమూర్తి, లేకపోతే అవతారమూర్తి యొక్క సహాయకుడు. గోపబాలకులు వాళ్ళు చేసినటువంటి ప్లస్ పాయింట్, మహామునులు చేయలేనిది ఏంటి అంటే కేవలము ప్రేమతో అవతారమూర్తికి రక్షణ కల్పించగలిగారు. ఋషులు చేయలేనిది. ఋషులు దాచొచ్చు కదా, వాళ్ళ మంత్రశక్తి, యంత్రశక్తి, యోగశక్తితో కృష్ణుని రక్షించవచ్చు కదా. ఎవడు రక్షించాడు? రైటా తప్ప నేను దాని గురించి మాట్లాడటంలే, అవగాహన గురించి చెప్తున్నాను. దానికి కారణాలు మళ్ళీ ఉంటాయి. మాట్లాడితే ఋషుల మీద పడిపోతాం మనం. అలా అంత గబుక్కుని ఋషుల్ని అంత తేలిగా అంచనా వేయకండి. మన ఆలోచన విధానానికి ప్లస్ పాయింట్గా చెప్తున్నాను అంతే. నేను మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు అవతారమూర్తికి సహాయం చేయగలిగారే, మనం ఎందుకు చేయలేము అనే పాయింట్ మీద చెప్తున్నాను తప్ప ఋషులు చేయలేదు అనకు. ఋషుల యొక్క రక్తంతోనే అవతారమూర్తి వచ్చేది. అంచేత వాళ్ళు ఏం చేయలేదని కాదు, వాళ్లే అవతారమూర్తి కారణాలు. ఎందుకంటే నా మాటల్లో మీరు మళ్ళా భ్రమకు వెళ్ళిపోతే చాలా కష్టం. ఋషులని చాలా గౌరవంగా, చాలా గౌరవంగా చూడాలి మనం. కానీ నేను మాట్లాడేది ఏంటి, మనకంటే తక్కువ ఉన్న వాళ్ళే హెల్ప్ చేయగలిగారు అవతారమూర్తులకి అనే భావనతో చెప్తున్నాను నేను. అంచేత అవతారమూర్తి ఎక్కడెక్కడెక్కడ ఖండిస్తున్నాడు, దేన్ని ఖండిస్తున్నాడు అంటే దేన్ని ఖండిస్తాడు? ముందు శక్తాసురుణ్ణి ఖండిస్తాడు, పరంపరలను ఖండిస్తాడు. పరంపరలు అంటే ఏంటి? మూఢ విశ్వాసాలను ఖండిస్తాడు. అలాంటి వ్యక్తి ఎవడొచ్చినా వాడు అవతారమైనా అయి ఉంటాడు, లేకపోతే అవతారమూర్తి యొక్క సహాయకుడైనా అయి ఉంటాడు. రాముడైనా అయి ఉండాలి, జాంబవంతుడైనా అయి ఉండాలి, సుగ్రీవుడైనా అయి ఉండాలి, అంగదుడైనా అయి ఉండాలి, నలనీలుడైనా అయి ఉండొచ్చు. ఇదంతా కాకపోతే ఆఖరికి ఏమి ఉండాలి? ఊడతైనా అయి ఉండాలి. అంతే కదా. గుర్తించటానికి మళ్ళా అక్కడ స్కేల్ వాళ్ళు చేసే పని యొక్క తీవ్రత బట్టి వాళ్ళ లెవెల్ని మీరు అంచనా వేయచ్చు. అంచేత రెండోది ఏంటి? మూఢ విశ్వాసాలని కటింగ్. శకటాసురుడు, సుడిగుండాలు, బరువు అయిపోతాడు శ్రీకృష్ణుడు ఒకసారి, గుర్తుంది కదా, ఎత్తలేకపోతుంది వాళ్ళు. అంటే ఏంటి? శాశ్వత నిత్య నూతనమైనటువంటి సనాతనమైనటువంటి సత్యము ఎప్పుడు బరువుగానే ఉంటుంది, దాన్ని కదపలేవు నువ్వు. నా గచ్చతి, అది ఎక్కడికి వెళ్ళదు. ఆకాశతత్వం ఎక్కడికి వెళ్తుంది? దాన్ని ఎవడు ఎత్తగలడు? ఎవడో ఏం చేయలేడు. వాడు ఆకాశతత్వంలో ఉండగలడు, కానీ ఆకాశతత్వం బయట ఉండలేడు. వాడు సర్వం ఆవృత్య తిష్టతి. అంచేత రెండో పాయింట్ ఏంటి? వాడు మూఢ విశ్వాసాలను ఎత్తి పారేస్తున్నా. సత్యము, మూఢ విశ్వాసాలలో కూడా కొన్ని సత్యాలు ఉంటాయి, ఆ సత్యాన్ని పోనివ్వరు. మనం అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంచేత హిప్పీలందరూ కరెక్ట్ అనుకుంటే చాలా కష్టం. మళ్ళీ ఏం చూసుకోవాలి అక్కడ? వాళ్ళు మూఢ విశ్వాసాలు, సనాతన సాంప్రదాయాలు, మంకుపట్టు కూర్చునే వాటి మీద దెబ్బ కొడతారు. కానీ వాటిలో ఉన్నటువంటి బరువైన వస్తువులు ఉన్నాయే, నిత్య నూతన శాశ్వత సత్యాలు వాటిలో ఉన్నాయే, వాటిని మళ్ళీ బయటికి తీసుకొస్తారు. అంచేత సాంస్కృతికంగా, కల్చరల్గా వర్క్ చేసేటటువంటి ప్రతివాడు అవతారం కాకపోవచ్చు, మంచివాడు కావచ్చు, కానీ అవతారం కాడు. అవతార పురుషులకి సహాయపడే వాళ్ళల్లో ఒకడు. అంటే ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తూ ఉంటే మైనాకుడు
సురస, అలా. లేకపోతే హనుమంతుడు కూర్చున్న చెట్టు యొక్క కొమ్మ, లేకపోతే లంకను కాల్చడానికి గుడ్డ కూడా ఉపయోగపడిందిగా, ఆ గుడ్డ ముక్క, అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. కానీ ఆ పనిలో సహాయకులే. ఇంతవరకు అర్థమైంది కదా. అంచేత ఇలాంటి వాళ్ళు ఎవరు అంటే మన గురు సత్తా ప్రణాళికలో ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. సివివి బ్లావెట్స్కీకి ఫుల్ ఓట్స్ వేయాల్సిందే మీరు. లారీ అందరికీ ఫుల్ ఓట్సే. మనం దీని గురించి డిస్కస్ ఈ క్యాసెట్లో ఈ లెక్చర్లో అక్కర్లే. అంచేత వీళ్ళందరూ అవతారాలమైనా ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ సహాయకులే. అంచేత మీరేం చేయాలి, ఇంకా వాళ్ళ పని తప్ప ఇంకోటి ఏం చేయకూడదు మీరు కదా. కానీ వాళ్ళ పని తప్ప ఇంకోటి ఏం చేయకూడదు అంటే ఎలా చేయాలి వాళ్ళ పనికి హెల్ప్? ప్రశ్నది కదా. దానికి ఆ కల్కి అవతార ప్రాకట్య చిత్రీకరణ జరిగింది ఆకాశతత్వములో. ఆకాశం మీద గుర్రం నేల మీద నడవదు, అది కల్కి అవతారము మేఘాల్లో ఉంది. అదే నేను నిరంతరము మీకు చెప్పేటటువంటిది. మీరు దాన్ని ఆత్మరాజ్య స్థాపన ధ్యాన విధానముగా గుర్తించండి. స్వరాజ్య స్థాపన అన్నా, రామరాజ్య స్థాపన అన్నా, ఆకాశములో చరించగలుగుట అంటే నేను ఆకాశంలో ఎగిరిపోగలనా మాస్టారు? నువ్వు ఆకాశంలోకి అయిపోవాలి అంటే నువ్వు ఉండవు, ఇంకా నువ్వు ఆకాశంలో ఎగిరేదేంటి? అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆకాశములో లీనమైపోయగలిగేటటువంటి వ్యక్తులు కల్కి అవతారానికి సహాయపడగలరు. ఆకాశములో లీనమైపోయేటటువంటి వ్యక్తులు కల్కి అవతారానికి సహాయపడగలరు అని చెప్తున్నాను నేను. అదే సమర్థ సద్గురు ధ్యానముగా మీకు అందించాం. చాలా అద్భుతమైనటువంటి ధ్యాన విధానం అది. ఇంచేత ఏంటి మరి మిగతా వాటితో పోల్చి చూస్తే కొత్త మహేష్ యోగి యొక్క ధ్యాన విధానములో అద్భుతాలు ఉన్నాయని ప్రూవ్ చేశారు కదా సైంటిఫిక్గా. ఇంకా దాంట్లో డౌటే లేదు. 6000 పేజీల సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది. 3 గంటల రికార్డెడ్ క్యాసెట్ నా దగ్గర ఉంది. భావాతీత ధ్యానము. భావాతీత ధ్యానం కంటే ముందు 2 కలిపాను నేను. ఒకటి పతంజలి యోగ సూత్రాలు కలిపాను, దాని తర్వాత ఏం కలిపాను, షట్చక్రాలు, దాని తర్వాత భావాతీత ధ్యానము, దాని తర్వాత లలితా సహస్రనామము. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చితగ్నికుండ సంభూత, ఇన్వర్టెడ్ కామాజ్, దేవ కార్య సముద్యుత. ఉద్యుత అంటే తయారవడం, ఉద్యుక్తుడవటం. సముద్యుత అంటే బాగుగా తయారవడం. ఇంక ఇంతకంటే గొప్ప ధ్యానం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? కానీ చెప్తే లాభం లేదు. అంచేత ఆ పిక్చర్ని అర్థం చేసుకోండి, కల్కి అవతారం యొక్క పిక్చర్. అంచేత ఎక్కడ మిమ్మల్ని ఆ ఆకాశ స్థితిలోకి తీసుకెళ్ళగలవో ఆ విధానాలు చెప్పే ప్రతి చోటు కూడా కల్కి అవతారానికి ఉపయోగపడుతుంది అని అర్థమవుతుంది కదా. అంచేత ఆ ధ్యాన విధానములో మీరు కల్కి అవతారానికి ఉపయోగపడాలి అంటే ప్రకృతి ఇప్పుడు ఏ అవతారము యొక్క శాసనలో ఉన్నదో, అవతారమూర్తి ప్రకటీకరణకు ముందే తనకి కావలసిన పరిస్థితులను నిర్ణయించేసుకుంటాడు. ఫలానా టైం అప్పుడు వాళ్ళని చంపాలి, ఫలానా టైం అప్పుడు సుగ్రీవుడితో స్నేహం అవ్వాలి, ఫలానా టైం అప్పుడు హనుమంతుడు కలుస్తాడు, ఆ హనుమంతుడే నా పని చేస్తాడు. తెలుసు ఆయనకి హనుమంతుడే చేస్తాడని. ఏంటి కారణం? 4 వైపులా అందరినీ పంపిస్తే ముద్రికవుడికి ఇచ్చాడు. ఎందుకు హనుమంతుడికి ఇచ్చాడు? తెలుసా ఏంటి? తెలుసు అతనికి ఎవడు చేస్తాడు. అలాగే కల్కి అవతారం యొక్క పని ఎవడు చేయగలడు అంటే ఆకాశతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడు. ఆకాశతత్వం ఏంటి? ఇప్పుడు సైంటిఫిక్గా ఆలోచిస్తే స్పేస్ ఏజ్ ఇది. ఇప్పుడు మనం జీవిస్తున్నదే స్పేస్ ఏజ్ అని పేరు దాంది. అనదర్ ప్రూఫ్ కల్కి అవతార ప్రాకట్యం ఎప్పుడు వస్తుంది అంటే స్పేస్ ఏజ్ వచ్చినప్పుడని. అర్థమవుతుందా? అంచేత మనము కల్కి అవతార ప్రాకట్యంలో ఉన్నాము అని అర్థమైపోతుంది. ఇంకా అవతారాన్ని గుర్తించాలి, అవతారానికి తగిన పనులు మనం చేస్తే అదృష్టవంతులం. ఇప్పుడు ఉన్నా కూడా మీరు హెల్ప్ చేయండి. ద్రోణుడు ఉదాహరణ చెప్తాను కదా, నేను చాలాసార్లు చెప్పాను నేను మీకు ద్రోణుడు యొక్క ఉదాహరణ. అసలు కృష్ణుడికి ఎగెనిస్ట్
కానీ చేసినంత కృష్ణుడికి హెల్ప్ చేసింది. ద్రోణుడు చేసినంత హెల్ప్ అర్జునుడు కూడా చేయలేదు. అంచేత మీకు తత్వము బోధపడితే ఆపోజిట్ క్యాంప్లో ఉన్నా కూడా హెల్ప్ చేయొచ్చు. ఆఖరికి శకుని నాకు చాలా ఇష్టం అంటాడు కృష్ణుడు. శకుని మామ ఆవిడికి చాలా ఇంపార్టెంటే, దుర్యోధనుడికి. కానీ ప్రీతిపాత్రుడు ఆవిడికి అయ్యాడు అవతారమూర్తికి. అంచేత మీరు ఎక్కడున్నారో కాదు, మీ బాధ్యత, మీ పనులు అవతారమూర్తికి అనుగుణ్యంగా ఉంటే మీరు ఎక్కడుంటే అక్కడ చేయొచ్చు. ఇప్పుడు అవతారమూర్తి ఎక్కడున్నాడు? ఆకాశతత్వంలో ఉన్నాడు. ఆకాశతత్వం లేనిది ఎక్కడ? అందువల్ల ఇప్పుడు ఏంటి కార్యక్రమాల్లో చెప్పేది, మీరు అక్కడికి వెళ్ళక్కర్లేదు. కల్కి అవతార కార్యక్రమాలు మీరు చేయదలుచుకుంటే మొట్టమొదట మీకు గుర్తుండవలసింది ఏంటి అంటే, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి జగద్గురువుని పట్టుకోండి. అది మీరు చేయలేకపోయారనుకోండి, మొత్తం వేస్ట్. ఎందుకంటే ఏ యుగానికి ఏ అవతారానికి కావాల్సినటువంటి పరికరాలు కావాల్సిందే తప్ప, నాకు ఇది నచ్చలేదు, నాకు అలా ఉండాలి ఇలా ఉండాలి అంటే ఓకే, అలా ఉండాలి, అలా ఉన్నప్పుడు చూద్దాం. ఇంచేత ధ్యానము, ధ్యానానికి కావలసినటువంటి సంధ్యా సమయంలో చేయవలసినటువంటి సంధ్యావందనం, ఇవి రెండూ లేకుండా కుదరదు. ఇది ఏ ఆధారంతో చెప్తున్నాను నేను? చిత్రీకరణ, కల్కి అవతారం యొక్క చిత్రీకరణ అలా జరిగింది. దాని తర్వాత ఏముంది అక్కడ? కల్కి అవతారం దగ్గర గుర్రం ఉంది. తెల్లటి గుర్రం మీద ఎక్కి వస్తాడు. గుర్రము అంటే మనస్సు లేకపోతే శక్తి. మనస్సుని మన అవగాహన కోసం 3 భాగాలుగా చెప్పుకోవచ్చు. అసలు నియంత్రణ లేని మనస్సు, పాక్షికంగా నియంత్రణ ఉన్న మనస్సు, పరిపూర్ణముగా నియంత్రణ ఉన్నటువంటి మనస్సు. 3 రకాలుగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉన్న స్థితి ఏంటి అంటే అనియంత్రితమైనటువంటి మనసులో ఉన్నాం. కోరికలే గుర్రాలు అవుతే అన్నమాట. గుర్రాలే, కానీ ఏ గుర్రం ఎక్కుతామని. అన్ని గుర్రాల మీద ఎక్కలేవు కదా. అసలు 2 పడవల మీద కాళ్ళు పెడితేనే ప్రమాదం అన్నారు. ఇప్పుడు 2 గుర్రాలు కాదు, అనేక గుర్రాలు. గుర్రాల కింద పడి మనం నలిగిపోతున్నాం తప్ప ఏ గుర్రం మీద నువ్వు స్వారీ చేయలేవు. ఆఖరికి ఫుడ్ మీద ఎస్ఎస్వై క్యాంప్ పెట్టి భోజనం తినమంటే నాతో చాలామంది చెప్పారు, మేము భోజనం చేయలేదు చచ్చిపోతున్నామని. రైటా తప్ప నేను దాని గురించి మాట్లాడటం లేదు. అనియంత్రణమైనటువంటి మనస్సు వల్ల వచ్చిన బాధలు తప్ప ఫుడ్లో ఏం లేదు. నువ్వు రా ఫుడ్ 20 రోజులు ఖచ్చితంగా తింటే 100కి 100 మార్కులు లెక్కల్లో వస్తాయి అని మ్యాథమెటిక్స్ స్టూడెంట్కి చెప్తే, గ్యారంటీ ఇస్తే, తినకుండా ఉండేవాడు అవుడు ఉండదని నా నమ్మకం. గ్యారంటీ ఉంటే కదా. అంచేత నియంత్రణ లేనటువంటి మనస్సు అక్కడ. మనకు వచ్చేటటువంటి బాధలన్నీ కూడా నియంత్రణ లేనటువంటి మనస్సు వల్ల వస్తాయి. పాక్షిక నియంత్రణ మనస్సు ఉన్నటువంటి వ్యక్తులు కొందరు ఉన్నారు. వాళ్ళు ప్రపంచంలో చాలా గొప్ప వాళ్ళగా చలామణి అవుతున్నారు. వాళ్ళనే 5 కేటగిరీస్లో విభజించాం. బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్, సైంటిస్టులు, అభినేతలు, సాహితీవేత్తలు. ఈ 5గురికి కూడా మనలాంటి కోరికలే ఉన్నాయి. వాళ్ళ కోరికలు కూడా కంట్రోల్ ఏం లేదు. కానీ కొంతసేపు మాత్రము కొన్ని విషయాల్లో వాళ్ళు ఫుల్ కంట్రోల్లో ఉంటారు. పాక్షిక కంట్రోల్. అంచేత ఈ 5 కేటగిరీస్లో మనం లేమనుకోండి, ఏ కేటగిరీలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా అనియంత్రిత మనస్సే. అసలు గుర్రం ఎక్కేమో పడతాం, అన్కంట్రోల్డ్ అంటే ఏం లేదు. ఈ బిజినెస్ మ్యాన్ వాళ్ళు వీళ్ళు, అందువల్ల వాళ్ళు గురువులకి దగ్గర అవుతారు. ఇంకంటే దే ఆర్ పార్షలీ సక్సెస్. వాళ్ళనే పిలుస్తారు గురువు గారు. డబ్బున్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని చూడరు. వాడికి మార్కులు వచ్చాయి, వాడు ప్రూవ్ చేసుకున్నాడు నా మనసు కంట్రోల్లో ఉంచుకోగలనని. దారి తప్పు ఉండొచ్చు వాడిది, అర్థమవుతుంది కదా. ఇది కాకుండా వీళ్ళెవరు? ఈ 5 కేటగిరీస్. పాక్షికంగా నియంత్రితమైనటువంటి మనస్సు ఉంది వాళ్ళకి. దీని తర్వాత కేటగిరీ అసలు కావాల్సింది తెల్ల గుర్రం, వైట్ హార్స్. అంటే అర్థం ఏంటి అంటే ఆ రజ్జు, అర్జున. రజ్జు అంటే దారం, పాశం. ఆ రజ్జు అంటే కోరికలు లేకుండా నువ్వు స్వారీ చేయగలగాలి. కోరికలు లేకపోతే స్వారీ ఎందుకు అనేటటువంటి మానసిక స్థితిలో మనం ఉన్నాం. అసలు కోరికలే లేకపోతే ఇంకెందుకు స్వారీ ఇదంతాను? అసలు ఎందుకు ఇంకా నాకు కోరికలు లేకపోతే? దేవుడు ఎందుకు, దెయ్యం ఎందుకు? మన ఆలోచన విధానం నువ్వు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి.
కోరికలే లేకపోతే మనకి దేవుడు అక్కర్లేదు, సరే దెయ్యం అక్కర్లేదు. ఇవంతా ఎందుకు మనకి? కోరికలు తీర్చడానికి. మరి అది కాదు కదా. తెల్ల గుర్రం అంటే అర్థం ఏంటంటే కోరికలు లేవు, ఏవీ లేవు, కానీ మనసు కంట్రోల్లో ఉంటుంది. ఆ నియంత్రితమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి నియంత్రితం ఉన్నటువంటి మనస్సుని గల వ్యక్తిని యోగి అంటాం. వాడికి భౌతికమైనటువంటి మనం కోరేటటువంటి కోరికలు ఉండవు వాడికి. అంచేత వాడు వైరాగి అనిపించుకుంటాడు. కానీ వాడి గురించి తెలుసున్న వాళ్ళు ఏమనుకుంటారు? ద కింగ్ ఆఫ్ కింగ్స్. క్రైస్ట్ని ఏమని పిలుస్తాం? సిద్ధి సాయిబాబాని ఏమంటున్నాం? మహారాజాదిరాజ యోగి రాజ. పరిపూర్ణమైనటువంటి నియంత్రణ గలటువంటి మనస్సు గలవాడు తెల్లగుర్రము. అంతే. ఈ తెల్లగుర్రం మీద స్వారీ చేయాలి. మళ్ళా మనము ఆ తెల్లగుర్రం వచ్చేసరికల్లా అయిపోయింది సాధన అనుకుంటున్నాం. నాకేం కోరికలు లేవు, శాంతంగా స్థిరమైనటువంటి మానసిక స్థితిలో ఉండిపోయాను. కుదరదు. తెల్లగుర్రమే అది. కారు ఉంది ఇంట్లో, అంతే. ఏం లాభం? ఏం చేయాలి? నువ్వు ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకునేటటువంటి విధానం నేర్చుకోవటానికి ఒక పరికరం కావాలి. ఏంటా పరికరం అంటే శరీరం. శరీరంతో కదా గుర్రం మీద ఎక్కుతాం. మనస్సు ఉంది, కానీ మనస్సు శరీరం కంట్రోల్లో ఉండాలి, లింక్ ఉండాలి. మనసుకి శరీరానికి లింక్ ఉండాలి. ఈ మనస్సుకి శరీరానికి పరిపూర్ణమైనటువంటి లింక్ ఉన్నప్పుడు కొన్ని చిత్ర విచిత్రమైనటువంటి పనులు చేయగలిగేటటువంటి వ్యక్తులు ఏర్పడతారు. వాళ్ళని గ్రేట్ అంటాం మనం. మహా అంటే గ్రేట్ అని కదా. చక్రవర్తి, అశోకుడు, బుద్ధుడు, ఐన్స్టీన్, మేడం క్యూరీ. అభినేతల్లో చూసుకుంటే ఎన్టీఆర్ లాంటి వాళ్ళు. ఒక రాముడు పోర్షన్ వేశాడంటే రాముడే దిగొచ్చాడు అనిపిస్తాడు నీకు. అందరూ వేసేయచ్చుగా అలాగా. అంతకంటే అందగాళ్ళు లేరని నా మీ ఉద్దేశం. మన ప్రపంచంలో టాలెంట్ ఉంది, యోగం ఉంది, యోగ్యత ఉంది. మిస్యూజ్ అవ్వచ్చు, లేకపోతే యూజ్ అయిందేమో అడిగి తెలుసు. వీ డోంట్ నో. ఇదేం జరిగింది? వీళ్ళు పరిపూర్ణమైనటువంటి కంట్రోల్ కొంతకాలం పాటు ఉంది వాళ్ళకి. యాక్టర్స్కి ఆ పరిపూర్ణమైనటువంటి కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు ఊపేస్తారు ఫీల్డ్ని. కంట్రోల్ తప్పుతుందే, తెరమడుగులు పడిపోతారు. కానీ ఆ పాత గుర్తుల వల్ల మళ్ళీ కొన్నాళ్ళు విలువ ఉంటుంది, కానీ వాళ్ళకి ఆ ఊపు ఉండదు. అమితాబ్ బచ్చన్ ఆ ఊపు లేదు, చిరంజీవి ఆ ఊపు లేదు. ఇదివరకు ఎంత ఊపు ఉంది? సాహితీవేత్తలు కార్ల్ మార్క్స్ ఊపేడగా ప్రపంచాన్ని, అతను రాసిన రచన. ఇప్పుడు లేదు. అర్థమవుతుంది కదా. ఇవంతా ఎలాంటివి? తెల్ల గుర్రం మీద ఎక్కారు, కంట్రోల్ ఉంది, కానీ కొంతకాలం వరకు. వీటిని మనం 5 ప్రాణాలతో పోల్చొచ్చు. సమాన వాయువు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇటు కామన్ మ్యాన్కి అందజేస్తూ ఉంటారు, అటు పెద్దవాళ్ళకి అందజేస్తూ ఉంటారు. సాహితీవేత్తలు వాళ్ళు రాసిన రచనలు అలా వ్యాపనం చెందుతూ ఉంటాయి. ఎవరైనా చదవచ్చు కదా, కంట్రోల్ ఏం లేదు కదా. వ్యానము, సాహితీవేత్తలు. సైంటిస్టులు అంతరిక్షంలో ఉన్నటువంటి సత్యాలను పదార్థంలోకి దింపుతారు, పదార్థానికి కొత్త రూపకల్పన చేస్తారు. అంటే కిందకి దింపుతారు కదా, అపానము. లాజిక్, రిలేషన్షిప్స్, సైంటిస్ట్. ప్రాణము, అభినేతలు. దేనికైనా ప్రాణం పోయగలరు వాళ్ళు, ఏ రోల్కైనా. మాట అది వాడతాం కదా. అంచేత మన శరీరంలో ఉన్నటువంటి 5 గుర్రాలు: ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన. ఉదాన ఎవరు? కళాకారులు ఎవరని చెప్పాను నేను. వ్యానము, ప్రాణము. ప్రాణము ప్రాణము దేనికైనా ప్రాణం పోయగలరు. ఇంకా మిగిలింది ఏంటి? ఉదానము. పొలిటీషియన్స్ ఏం చేస్తారు? అందరినీ పైకి లేపుతారు. ఇంకేముంది, మీకు ఎవరు దరిద్రంలో ఉండరు, అందుకే చేయరు, అసలు గరీబీ హటావో, ఇది చేసేస్తాం, అది చేసేస్తాం. చేయటానికి పాపం ట్రై కూడా చేస్తారు. వాళ్ళని ప్రతిసారి క్రిటిసైజ్ చేస్తుంది చాలా తప్పు. అంటే వాళ్ళు ఏంటది? ఉదాన వాయువు, పైకి లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అర్థమైందా? ఇది మన శరీరంలో ఉన్నటువంటి 5 గుర్రాలు, 5 శక్తులు, తెల్లని గుర్రాలు. అంటే ఏంటి? వ్యక్తిగతమైనటువంటి కోరిక ఉంటే రంగున్న గుర్రాలు, వ్యక్తిగతమైనటువంటి కోరిక లేకపోతే తెల్లని గుర్రాలు. ఈ గుర్రాల మీద ఎక్కుతాడు. అంటే ఈ 5 ప్రాణాల మీద ఎక్కుతాడు.
కానీ 5 ప్రాణాలను మీరు వశం చేసుకోవాలి అంటే 5 యమాలు 5 నియమాలు మీకు పరిపూర్ణముగా ఉంటే తప్ప మీరు ఆ గుర్రాన్ని ఎక్కలేరు. మీ చేతిలో కళ్ళం లేదనుకోండి, గుర్రం ఎక్కేం చేస్తాం? అంతటి 5 కళ్ళాలు ఉండాలి. అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఇదేంటి? తాళ్ళు. కళ్ళాలకి ఏముంటుంది? నోట్లో పెట్టే ఇది కూడా ఉంటుంది. ఏమంటారు దాన్ని? అర్థమైందిగా, కళ్ళెం. అది పెట్టి కదా లాగుతాడు వీడు. ఆ ఇనపది ఉండేది ఏంటి అంటే నియమాలు. శుచి, సంతోషము, స్వాధ్యాయము, తపస్సు, ఈశ్వర ప్రణిధానం. అంతేత ఇవి ఎక్కడెక్కడ నేర్పబడుతూ ఉంటాయో అక్కడక్కడ అవతారమూర్తి యొక్క ప్రాకట్యము ఉన్నది అని అర్థం. ఇది తప్ప మిగతా ఏమైనా ఉంటే అవతారమూర్తి లేడు అక్కడ. కానీ దానికి సరిపోయే కావాల్సి వాళ్ళకి భోజనం చేయాలి కదా. ఇలాంటి వాళ్ళు, వాళ్ళకి ఆహారం ఇస్తున్నవాడు అవతారమూర్తి పనులు సహాయం చేస్తున్నట్టే. అంచేత ప్రతిదానికి మీరు మళ్ళీ హప్ అండ్ లో పెట్టుకోకండి. పాయింట్ అర్థమవుతుందా? అవతారమూర్తిని ఎలా గుర్తించాలో మీరు. అంచేత ఈ 5 కళ్యాలు, యమ నియమాలు చాలా ఇంపార్టెంట్. కానీ యమ నియమాలతో సరిపోదుగా. యమ నియమాల తర్వాత ఏం కావాలి మీకు? ప్రాణాయామం కావాలి. కానీ ప్రాణాయామం కావాలంటే ఆసనం కావాలి. స్థిర సుఖం ఇది ఆసనం. గుర్రం మీద నువ్వు స్థిరంగా కూర్చోలేవు అనుకో, అది ఇలా అనగానే నువ్వు కింద పడ్డావు అనుకో, దాని మీద స్థిరంగా కూర్చోగలగటం నేర్చుకోవాలి. నువ్వు స్థిరంగా కూర్చోవు, కానీ గుర్రం మీద స్థిరంగా కూర్చోగలగటం నేర్చుకోవాలనే మాట వాడుతున్నాం కదా. అలాగా నువ్వేం పిగుసుకుపోవు, కానీ సుఖంగా ఎలా ఉండగలవో నిరంతరం నువ్వు మార్చుకుంటూ ఉండాలి. మార్చుకుంటూ ఏం చేయాలి? ప్రాణశక్తులు ఉన్నాయే 5 గుర్రాలు, వీటిని కంట్రోల్ చేసుకోవాలి. ఇంత కంట్రోల్ చేస్తే ఏమైందిట? నీ శరీరము ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా మనస్సు యొక్క అధీనంలో ఉండి ఆ కల్కి అవతారం యొక్క పని చేయటానికి సంసిద్ధత చూపిస్తుంది. అంతే, యు ఆర్ రెడీ. ఆ తర్వాత ఆయన గారు రావాలి. ఇంజన్ స్టార్ట్ చేసాం, అంతా బాగానే ఉంది. ఇంకా ఆయన ఎప్పుడు వస్తాడు? ఖడ్గం చేతిలో ఉంటే. ఏం చేయాలి నువ్వు? చేతిలో ఖడ్గం ఉంచుకుని, ఖడ్గం అంటే ఏంటి? జ్ఞానము, నాలెడ్జ్. అంచేత ముందు ఈ జ్ఞాన సంపాదన కావాలి. జ్ఞాన సంపాదన ఉండి శరీరం పనిచేయకపోయినా వేస్టే, మనస్సు పనిచేయకపోయినా వేస్టే, ఇవన్నీ పనిచేస్తే జ్ఞానం లేకపోయినా వేస్టే. ఈ అవధూతలు చాలామంది యోగులు ఈ అవతార ప్రాకట్య జ్ఞానము లేదు వాళ్ళకి. గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళు. వాళ్ళతో మనం ఎక్కడ పోల్చుకుంటాం మనం? కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆరా ఉంటుందిగా, పవిత్రత ఉందిగా, నిప్పు ఉందిగా, అంటించుకోవచ్చు. అంచేత వాళ్ళెవరూ పనికిరారంటలే నేను. భావన అర్థం చేసుకోండి. కల్కి అవతారము ఎలా పనిచేస్తుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కల్కి అవతారం ఎలా పనిచేస్తుంది అంటే ఏంటి? మొట్టమొదట ఆలోచనలలో మార్పు రావాలి. చివరికి ఎక్కడికి వెళ్తాం? అది మీరు గుర్తించవలసిన. ఎవడా అవతారం అంటే ఈ మాట స్పష్టంగా బల్లగుద్ది చెప్పగలుగుతూ ఉండాలి వాడు. నేను మీ ఆలోచనలు మార్చడానికి వచ్చాను తప్ప మీ కోరికలు తీర్చడానికి రాలేదు. నువ్వు మారాలి తప్ప నువ్వు చెప్పినట్టు ఆయన మారిపోతే ఇంకా ఆయన ఏం అవతారం? నువ్వు అవతారం. ఇంకంటే నువ్వు కంట్రోల్ చేస్తున్నావు ఆయన్ని. మన పిచ్చి అలా ఉంటుంది. నువ్వు అడుక్కుంటున్నావు వాడిని. ఓకే, అడుక్కో. నేను నా భక్తితో ఆయన్ని కట్టిపడేశాను అనే మాట తెచ్చుకోకు. ఆయన ప్రేమతో అనొచ్చు నేను కట్టిపడిపోయానని. తాతని గుర్రం కమ్మంటాడు మనవాడు. తాతను కట్టేశానంటే కట్టేశానన్నా తాత ఒప్పుకుంటాడు. కానీ కరెక్టే అది? చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుని ఇప్పుడు నేను చెప్పింది మధించుకోండి మీరు. గురు సత్తా ఏ కల్కి అవతారము, వేరే కల్కి అవతారము లేదు. వచ్చేసింది కల్కి అవతారము అనేక మంది గురువుల రూపంలో. మీరు ఏదైనా చేయగలిగితే ఆ కల్కి అవతారానికి సహాయపడండి. ఏ విధంగా సహాయపడాలంటే మొట్టమొదట మీరు ధ్యానములో సిద్ధులవ్వాలి. ఆ ధ్యానము తర్వాత జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానానికి కావాల్సింది సంధ్యావందనం. వందనము అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు యొక్క పరిపూర్ణ సమన్వయముతో చేసేటటువంటి పని. అందుకని దాన్ని సంధ్యా వందనము అన్న. వందనం అంటే నమస్కారం కదా. వందనం ఎలా చేస్తాం? కుడి చేయి ఎడం చేయి కలుపుతాం. అంటే అర్థం ఏంటి? నా జ్ఞానేంద్రియాలు నా కర్మేంద్రియాలు కూడా ఎవరికి నువ్వు నమస్కరిస్తున్నావో నువ్వు చెప్పింది చేస్తాను అని చెప్తున్నావు అనమాట. కరిష్యే వచనం తవ అని. అంచేత గురు సత్తా యొక్క ప్రాకట్యం ఎక్కడెక్కడ చెప్పబడుతుందో అక్కడక్కడ ఈ జ్ఞానము ఉన్నది.
ఎక్కడెక్కడ గురువులు ఉన్నారు, అందరి గురువులు కూడా కల్కి అవతారం యొక్క విభిన్న రూపాలే. భాషలు మారుతాయంతే, భావాలు మారవు. క్రైస్ట్ చెప్పింది ఐ యామ్ ద వే అన్నాడు, నేనే మార్గాన్ని అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వజ అని కృష్ణుడు అన్నాడు. ఏంటి తేడా? ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, ఈయన మనం రెండు కాకుండా సత్సాయిబాబా వాళ్ళు తెలుగులో చెప్పారు. మహమ్మదు ఆయన భాష ఏంటో ఉర్దూవో పర్షియా అరబిక్ ఏమో ఆ భాష. అంతేత భాషలు కాదు మీరు చూడాల్సింది, భావాలు చూడండి. మరి ఆ మతస్థులే ఆ మార్గాన్ని అనుసరించే వారే రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నారు. ఏ ట్రాక్ ఉంటే కరెక్ట్? అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, సత్యము ఉంటే కరెక్టే. ఈ ట్రాక్లో ఉన్న వాళ్ళకి ఏముండాలి? శుచి, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము ఉండాలి. ఇది టెస్టులు మీకు. ఇవి ఉంటే మీరు కరెక్ట్ లైన్లో ఉన్నారు, టిక్ వేసేసుకోండి. ఇవి లేవు, రాంగ్ ట్రాక్లో ఉన్నారు. ఇది కల్కి అవతారము జరిగిపోయినది. ప్రతి మత ప్రవక్త కూడా కల్కి అవతారం యొక్క విభిన్న రూపాలే. కల్కి అవతారము అంతరిక్షములో ఉన్నటువంటి సమస్త శక్తుల యొక్క సముదాయము. అందుకే దుర్గావతారములో భవిష్యత్తు గురించి చెప్తాడు. భవిష్యత్తులో నేను అనేదానికి దుర్గావతారం ఎలా వస్తుంది? సకల దేవతా స్వరూపముగా వస్తుంది. అంతే కదా, అన్ని దేవతలు వాటి శక్తిని ఇస్తారు. ఈ శక్తి ఎక్కడుంటుంది? అంతరిక్షంలో ఉంటుంది. అంచేత మీరు మీ లోపల ఉన్నటువంటి అంతరిక్షాన్ని పట్టుకోవాలి. ధ్యానము తప్ప దానికి ఇంకొక మార్గము లేదు. అంతరిక్షము అంటేనే అర్థం అది అంత లోపల ఉన్నది. దానికి ఒక రోజులో రాదు, ఇది 2 రోజుల్లో రాదు, 3 రోజుల్లో రాదు. కానీ అసలు ఈ విషయాలు మనం మాట్లాడుకోగలుగుతున్నాము అంటేనే దానికి తగిన సామర్థ్యం మనకి అనేక జన్మలు బట్టి ఉండి ఉంటుంది. అయితే మీరు వినరు. ఎందుకు ఈ మాటలు వింటున్నారు మీరు? ఉంది సామర్థ్యము, కానీ దిశ కరెక్ట్ చేసుకోండి. చాలా లేట్ అయిపోతుంది. ఇప్పటికే అవతార ప్రాకట్యము ఈ గురు పరంపర గురించి మనం చూసుకుంటూ ఉంటే క్రైస్ట్ దగ్గర నుంచి ఉందనుకోవచ్చు. నూతన యుగావతరణ క్రైస్ట్ నుంచేగా మనం లెక్క పెట్టుకుంటున్నాం, ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను. నువ్వు ఏవైనా కబుర్లు చెప్పుకో, నీ మనస్సు పీకుతుంది తప్ప యాక్చువల్గా నువ్వు ఏం చెప్పినా నువ్వు 2001లో ఉన్నావని అంటావు తప్ప ఇంకో భాష చెప్తే నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు కదా. అంచేత ఈ మత మౌఢ్యాలు వదిలేయండి, ముందు మనం వదులుకోవాలి. కానీ మత మౌఢ్యాలు వదులుకోమన్నాను, కానీ ఆచరణలు మార్చుకోమనిలే. ఆచరణలు మార్చుకోవద్దు. ఈ భావన మీకు అర్థమవుతుంది కదా చాలా స్పష్టంగా. అంచేత కల్కి అవతారము అంటే ఏంటి? గురుసత్తా. ఆ గురుసత్తా యొక్క కామన్ ఫ్యాక్టర్ ఉంటుంది అందరిలోనూ. ఆ కామన్ ఫ్యాక్టర్ పట్టుకోవటానికి కావాల్సినటువంటి సాధనలు, ఆ విధానాలు అవి ఎక్కడ నేర్పబడుతున్నాయో వాటిని తప్ప మిగతావి మేము నేర్చుకుంటాము అంటే మీరు రాంగ్ ట్రాక్లో ఉంటారు. అంచేత మేడం బ్లావెట్స్కి దగ్గర నుంచి కూడా అన్ని మతాలను కలిపేసి ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఒకే సత్యాన్ని తెలిసిన వాళ్ళు అనేక రకాలుగా చెప్తారు. అంచేత నువ్వు విధానాన్ని మార్చుకోక్కర్లేదు. నీ శరీరం ఆల్రెడీ ఏ విధానంలో పుట్టి ఉన్నదో ఆ విధానము నీకు చాలా మంచిది అని ఎవరు నిర్ణయించారు? ప్రకృతి నిర్ణయించింది. దాన్ని ఎందుకు మార్చుకోవడం పిచ్చివాళ్ళలాగా? అది మార్చుకోకలే. దాంట్లో ఉన్నటువంటి కల్కి అవతారము యొక్క లక్షణాలను గుర్తించి ఆ కల్కి అవతార లక్షణాలకు అనుగుణంగా కనుక మనం జీవించగలిగితే మీరు ఆ అవతారమూర్తి యొక్క సహాయకులు. ఈ క్షణము నుంచి మీరు దీనికి విరుద్ధంగా ఏం చేసినా అది తప్పే. ఎంత అద్భుతమైనటువంటి పని చేసినా అది తప్పే. భీష్ముడు తప్పు, ద్రోణాచార్యుడు తప్పు, జయద్రథుడు తప్పు, కర్ణుడు కూడా తప్పే. ఇంచేత కర్ణుడు తప్పు. అర్జునుడితో సమానంగా యుద్ధం చేసేవాడిని భీష్ముడు లాంటి వాడు మహారథుడు అర్ధరథుడు అంటాడు. ఇంచేత అర్ధరథుడు ఇంకా వ్యక్తిగతమైనటువంటి హాఫ్ అయిపోయాడు. మహారథి స్థితిలో ఉండవలసిన వాడు. వ్యక్తిగతమైనటువంటి కాంక్ష ఉంది, వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉంది. వ్యక్తిగతమైనటువంటి దాంతో మీరు ఏది చేసినా తప్పే, ఎంత గొప్ప పని చేసినా. ఇది వ్యక్తిగతమైనటువంటి పని చేయకుండా ఉండటానికి ధ్యాన స్థితి చాలా అవసరము. ఆ ధ్యాన స్థితి ఎప్పుడు ఉండాలి? 24 గంటలు మీరు ధ్యాన స్థితిలో ఉండాలి.
24 hours నిరంతరము నేను నా గురువునే చూస్తూ 12 ఏళ్ళు ఉన్నానంటాడు శుద్ధి సాయి. ఆ స్థితిలో ఉండండి. ఎవడా గురువు? మీలో ఉన్నటువంటి ఆ పరమశాంత స్థితి, అదే కల్కి అవతారం. ఆ పరమశాంత స్థితి ఉందే, అది ప్రకటీకరింపబడాలి. అది ప్రకటీకరింపబడటానికి కావలసినటువంటి విధి విధానాలు మనం మెల్లిమెల్లిగా మాట్లాడుకుందాం. అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, మానవ శరీరధారి అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా కల్కి అవతారానికి సహాయపడగలడు. కల్కి అవతారము గురు పరంపరగా ఆవిర్భవించి ఉన్నది. ఆ గురు పరంపరని మనం మళ్ళీ గుర్తుంచుకోవాలి. అవతారం వరకు దేవతా శక్తులు మాట్లాడతాం, మనం దేవతల్లాగా ట్రీట్ చేస్తాం రాముణ్ణి కృష్ణుడిని కూడా. కానీ కృష్ణుడు వచ్చేసరికల్లా ఏమవుతుంది? అవతారంతో పాటు గురుతత్వం వస్తుంది. చివరికి మిగిలేది గురుతత్వమే. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది కల్కి అవతారం అంటే. గురువే కల్కి అవతారము. అంధకారాన్ని పోగొట్టేటటువంటి, కలిని పోగొట్టేటటువంటి, అంధకారం అన్నా కలి అన్నా ఒకటే. గురువు అంటే అర్థం ఏంటి? అంధకారాన్ని పోగొట్టేవాడని పేరులోనే తెలుస్తోంది. అంచేత దీన్ని అర్థం చేసుకుని, ఆ గురుతత్వము యొక్క తాత్వికతను అర్థం చేసుకుని, గురు సత్తా యొక్క కోరిక అర్థం చేసుకోవాలి అంటే మీరు మళ్ళీ ఆ నిరంతర మౌనములో ఉంటూ అత్యంత సక్రియంగా ఉండాలి. మళ్ళీ పారాడాక్స్. ఒక పక్క ఏం చెప్తున్నాను? పూర్తి మౌనంలో ఉండాలి. కానీ బయట ఏముండాలి? పరిపూర్ణ సక్రియత ఉండాలి. ఈ రెండిటి కాంబినేషన్. గుర్రం ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది, కూర్చున్నవాడు స్థిరంగా ఉంటాడు కాదా? వాడు స్థిరంగా లేకపోతే గుర్రం నుంచి పడతాడు. కాంబినేషన్ అద్భుతమైనటువంటి పిక్చరైజేషన్ అది. ఆ మానసిక స్థితి ఆ కల్కి అనుగ్రహం వల్ల, గురు సత్తా అనుగ్రహం వల్ల మనందరికీ కలిగి తీరాలని ఆశిస్తూ దీనిని ఆచరణలో పెట్టుకోండి. ఇంకా అనేక సార్లు మనం చెప్తే సరిపోదు, ఆర్గనైజేషనే దెబ్బతింటుంది. గురుసత్తా ఆర్గనైజేషన్ ఈ విధి ప్రతి వ్యక్తికి చెప్పి, వ్యక్తిగతమైనటువంటి సాధన కలిసి పనిచేయటానికి అడ్డు రాకూడదు. నువ్వు కారులో వచ్చావు, నేను నడిచి వచ్చా ఆఫీస్కి, ఆఫీస్లో కలిసి పనిచేస్తాం. కానీ నువ్వు ఏం మతం పాటిస్తున్నావు అది అడ్డంకి అయిపోతుంది. ఇప్పుడు ఈ యోగ సాధనలు ఇవంతా కూడా గురువు యొక్క ప్రణాళికకి అనుగుణ్యంగా పనిచేయటానికి కావలసిన ఉపకరణముగా మన శరీరము, మనస్సు, బుద్ధి మారటానికి. అది నువ్వు దేంతైనా మార్చుకో, అది ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటి? నీ శరీరము ఆ గురు ప్రణాళికకి ఉపయోగపడాలి. మీరు సాధనలు చేస్తూ కూర్చుని గొప్పగా చేస్తున్నాం అంటే, సాధనలు చేస్తున్నాం అంటే ఇంట్లో ఉన్నారని అర్థం. మీరు ఆఫీస్కి వెళ్ళలేదు, మీ శరీరాన్ని మీరు తయారు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మీకు కొత్తగా ఛాన్స్ ఏమిచ్చారు? మీరు పరిపూర్ణత చెందకపోయినా పార్ట్ టైం జాబ్ లాగా, పార్ట్ టైంగా మీరు గురువుకి సమర్పణ చేసుకున్నా. ఏంటేంటి సమర్పణ చేసుకోవాలి? తనువు, మనస్సు, ధనము, పార్షల్లీ, పూర్తిగా ఇవ్వద్దు. దాన్నే ఏం చెప్పుకుంటూ ఉంటాం మనం? అంశదానము, సమయదానము అని చెప్పుకుంటూ ఉంటాం. దీన్ని మెల్లిమెల్లిగా డిస్కస్ చేసుకుందాం. కానీ అవతార ప్రక్రియ, గురువే అవతారము, అంధకారాన్ని పోగొట్టుకోవటమే కల్కి అవతారం యొక్క ఉద్దేశ్యము అన్నది అర్థమైంది కదా. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు, జీవంతు శరదాం శతం. శాంతి శాంతి శాంతి. స్వస్తి.